నమస్తే అండి, మీ పేరు? నా పేరు మురళి. ఏం చేస్తారండి మీరు? నేను తాపి ఏం ఎక్కడండి? ఊర్లోనే. ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? మీకు నచ్చిందా నచ్చలేదా? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది, నచ్చింది. ఏంటి అసలు ఏం నచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వంలో? ఇప్పుడున్న ప్రభుత్వం అంటే పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, ఈ చేయూత, ఇవన్నీ పథకాలు బాగానే చేసాడు. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. అయితే మిగతా పార్టీలు కూడా సంక్షేమం చేస్తాం, పథకాలు పెడతాం, మాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు. మరి వారిని మీరు ఎందుకు నమ్మరండి? వాళ్ళు ఇంతకు ముందే చేశారు, ఇంతకు ముందు ఏమి ఇచ్చారు ఏట? ఆయన ఏం చేస్తాడండి? ఇంతకు ముందు వచ్చి ఇచ్చేది ఇంటికి ఒక జాబ్ వేస్తానన్నాడు, ఇవ్వలే. మేస్త్రికి డబ్బులు వేస్తానన్నాడు, అది ఇవ్వలే. ఏవో చాలా పథకాలు పెట్టాడు, 100-200 పథకాలు పెట్టాడు. ఏ పథకం కూడా మన చేతికి అందలే. మళ్ళీ వచ్చి అడిగితే ఓటేస్తున్నా ఏట? అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఎలాంటి సంక్షేమ పథకాలు చేపడుతుంది? అవి ఎంతవరకు ప్రజలందరికీ ఒకేలా అందుతున్నాయి? ఇప్పుడు నవరాత్రి పథకం పెట్టాడు, పాదయాత్ర చేసినప్పుడు ఆ పథకాలన్నీ అమలు చేశాడు. పథకాలన్నీ అమలు చేశాడు. ఇంకేం కావాలి జనాలకి? ఆరోగ్యశ్రీ కార్డుకి 25 లక్షలు పెట్టాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా చాలా డబ్బులు మిగులుతున్నాయి. ఆ పథకం బాగుంది. అయితే నాడు నేడులో భాగంగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? బాగానే డెవలప్ చేస్తున్నారు. పిల్లలకి భోజనాలు అన్నీ వసంతలు బాగానే ఉన్నాయి. పిల్లలు కూడా ప్రతి పిల్లడు కూడా స్కూల్కి వెళ్తారు. అమ్మఒడి పథకం పెట్టడం వల్ల ఈ పథకం అందరికీ నచ్చింది. మా ఓటు జగన్ అన్నకే వేస్తాము. అయితే మిగతా వారికి ఎందుకు వేయరు అసలు? మాలే పెట్టే మినీ పోస్ట్ కానీ ఏది కూడా నచ్చలేదు. అంతకు ముందే అలాగే మోసం చేశారు. ఓటు వేయి మాత్రం. సార్ మీ పేరు? ఏం చేస్తారు సార్ మీరు? ఏ ఏరియా సార్? లైసెన్స్ పే కాలనీ. సార్ ఇప్పుడున్న గవర్నమెంట్పై మీ ఒపీనియన్ ఏంటి సార్? మీకు ఎలా అనిపిస్తుంది? అసలు బాగుందా పరిపాలన అనేది? ఇప్పుడు పరిపాలన బాగుందండి. ఏంటండి ఏం నచ్చింది అసలు మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో? అన్నీ బాగా శుభ్రమని చేస్తారు, బాగుంది. అయితే 2024 ఎలక్షన్లో మీరు ఎవరిని ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేను జగన్ గెలిపిస్తాను. ఎందుకండి జగన్కే ఎందుకు ఓటేస్తారు మీరు? ఇప్పుడు మిగతా పార్టీలు సంక్షేమాలు చేస్తాం అని చెప్తున్నారు, ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారు. మరి వారిని కాదనుకుని మీరు ఎందుకు జగన్కి వేస్తారు? నాకు అతని పరిపాలన నచ్చింది, నేను చేస్తాను. ఏంటి? ట్యాక్సులు అన్నీ పెంచాడు, అన్నీ చేసింది. నమస్తే అమ్మ, మీ పేరు? పార్వతి. ఏం చేస్తావమ్మా? రైతు పని. అమ్మా ఇప్పుడున్న ప్రభుత్వంపై నీ అభిప్రాయం ఏంటి? మీకు నచ్చిందా నచ్చలేదా? ఏంటి ఏం నచ్చింది అసలు? నచ్చింది జగన్కి మా ఓటు. ఎందుకు జగన్కే ఎందుకు ఓటేస్తావు? మంచిగా చూసుకుంటాను. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం? జగన్ గారికి. అయితే మిగతా పార్టీలు సంక్షేమం చేస్తాం, మీకు పథకాలు ఇస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని అంటున్నారు. మరి వారిని కాదని మీరు ఎందుకు జగన్కి వేస్తారు? జగన్కే వేస్తాం. మరి ఎందుకు జగన్కే? ఎందుకు జగన్కే? మరి అన్ని అవకాశాలు మనం చూస్తుంది కాబట్టి మరి జగన్కి మనం ఓటు వేయాలి. అయితే ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థ అనేది జగన్ ప్రభుత్వం పెట్టింది, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వాలంటీర్ వ్యవస్థ ఉండాలి బట్టి మనం మంచిగా జరిపిస్తాను రండి. మనకు చేతిలో డబ్బులు తెచ్చి ఎడతాను, 4 పక్కలు తిరగకుండా, అది ఒక సంతోషం అవుతుంది. అయితే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమాలన్నీ ప్రజలందరికీ ఒకేలా అందుతున్నాయా? అందరూ ఒకేలాగా అందుతున్నాయి. ఏ ఊరికి ఆ ఊరు ఉండడం వాళ్ళందరూ ఇంకా మంచిగా చూస్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా జరగలేదని మీరు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చేస్తుంది అసలు? మీకు మిగతా సంక్షేమం మంచిగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. నమస్తే అండి, మీ పేరు? పేరు సూర్యప్రకాష్. ఏం చేస్తారన్న గారు? ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటన్నా? మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా నచ్చలేదా ఇప్పుడు ప్రభుత్వం? నచ్చింది. ఏంటి ఏం నచ్చింది అసలు మీకు ఈ ప్రభుత్వంలో? తెలియదు. పిల్లలకి బాగా వస్తాను, అన్నీ వస్తున్నాయి. అన్నీ కూడా ఇప్పుడు వెళ్ళకుండా అవుతున్నాయి. ఏమన్నా అన్నీ బాగా చూస్తున్నాను.
జగన్. అయితే జగన్ ప్రభుత్వం వాలంటీర్లని ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయంలో కూడా వార్డు గ్రామ సచివాలయం పెట్టారు. అయితే ఈ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు బాగా చేస్తున్నారు అనుకుంటున్నారా, చేయట్లేదా? బాగా చేస్తాను వాలంటీర్. అయితే వాలంటీర్లు పెట్టి అసలు ఉపయోగంలో లేదు, అలా అసలు పెట్టడం వేస్ట్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు ఉంచాలా వద్దా? ఉంచాలి వాలంటీర్. ఎందుకు వాలంటీర్లు ఎందుకు ఉండాలి అసలు? అన్ని బాగా చేస్తాను కదా. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? జగన్. అండి మీ పేరు? ఏ ఏరియా అండి మీరు? శ్రీకాకుళం. ఏం చేస్తారమ్మా మీరు? రైతు పనే, కూలి పనే. అమ్మ ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అమ్మా, జగనన్న ప్రభుత్వం? బాగానే ఉంది. ఏంటమ్మా ఏం బాగుంది అసలు, మీకు ఏం నచ్చింది? పిల్లలకి స్కూల్ కట్టి పర్లేదు, స్కూల్ పనే. మనకి చెయ్యొద్ద డబ్బులు, రైతు భరోసా పర్లేదు అంతలే. మరి మనకి తెలిసిన వాటికి పర్వాలేదు. అయితే 2024 ఎలక్షన్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారమ్మా? జగనానికి. ఎందుకమ్మా జగనన్నకే ఎందుకు వేస్తారు? మరి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, వారందరినీ వద్దనుకొని మీరు జగన్కే ఎందుకు వేస్తారు? మనకి ఎవరు ఉపకారం చేస్తే వాళ్ళు. అయితే వచ్చే ఎన్నికల్లో భాగంగా మిగతా పార్టీలు మీకు ఉపకారం చేస్తాం, సంక్షేమాలు పెడతాం, ఇలానే కంటిన్యూ చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం అని చెప్తున్నారు. మరి వారిని ఎందుకు నమ్మరమ్మా? ఇంతకుముందు మరి మనకి అంత ఇది చేయలేదు కదా, ఇది చేశారు కాబట్టి దీనికి మనకి ఎక్కువ మనసు ఉంటుంది. అయితే మిగతా పార్టీలు రానున్న ఎన్నికల్లో భాగంగా కొన్ని పథకాలు పెడతాం, వాటిని మీరు వాటి ద్వారా మీకు మేలు చేస్తామని చెప్తున్నారు. వాటికంటే జగన్ ప్రభుత్వం ఎలా ఉందమ్మా అసలు? జగన్ ప్రభుత్వమే బాగుంది ప్రస్తుతానికి. 40 సంవత్సరాలకి డబ్బులు వేయడం ఇదంతా బాగానే ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా మా ఓటు జగన్కే. నమస్తే అమ్మ మీ పేరు? నా పేరు అప్పస్వరం. 2024 ఎలక్షన్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం అమ్మ? జగన్కి ఎందుకు? జగన్ డబ్బులు ఇస్తుంది. ఏంటి ఏం నచ్చింది అసలు నీకు ప్రభుత్వంలో? నాకు ఎప్పుడు కాంగ్రెస్ ఎంత ఇష్టం. రాజశేఖర రెడ్డి మంచోడు కాబట్టి రైట్. అయితే జగన్ ప్రభుత్వంలో ఏం నచ్చింది నీకు? అన్ని డబ్బులు ఇస్తాడు కదా, ఇటు అమ్మఒడి ఇస్తాండ్రు, ఇంటికి పెన్షన్ ఇస్తాండ్రు తెచ్చి వాలంటీర్లు. అయితే మిగతా పార్టీలు కూడా 2024 ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, మీకు పథకాలు ఇస్తాం, సంక్షేమం చేస్తామని చెప్తుంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఓటు ఇవ్వమ్మా నువ్వు? వేయింది ఎందుకు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు. జగనే నచ్చాడు అయితే నీకు. నమస్తే అండి మీ పేరు? జయప్రకాష్. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం. ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? మీకు నచ్చిందా నచ్చలేదా? నాకైతే నచ్చింది. ఏంటి ఏం నచ్చింది? అనుకుని నవరత్నాలు చేసాడు, పరిపాలన కూడా బాగానే ఉంది. మళ్ళీసారి అతను వస్తే బాగుంటుంది అని అనుకుంటాను. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఫ్యాన్ గుర్తు కొట్టేద్దాం అనుకుంటాను. ఎందుకు ఫ్యాన్కే ఎందుకు ఓటేస్తారు? అయితే మిగతా పార్టీలు మీకు సంక్షేమం చేస్తాం, మాకు ఓటేసి గెలిపించండి అని చెప్తున్నారు. మరి వారిని కాదనుకొని మీరు జగన్కే ఎందుకు ఓటేస్తారు? నాకు నచ్చింది నేను వేస్తాను అంతే.